హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మొన్న భద్రాచలం వచ్చామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఫ్రైడే మార్నింగ్ మా కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగిందని చెప్పాను కదా. ఆ రోజు ఈవినింగ్ టైంపాస్కి ఇటు ఐటీడీఏ వైపు ట్రైబల్ మ్యూజియం పెట్టారండి. ఐటీడీఏ రోడ్, ఐటీడీఏ దగ్గర చాలా బాగుంది, చూడాలని వెళ్ళాము. ప్లే ఏరియా ఉంది, ఫుడ్ ఉంది. ఇదంతా ట్రైబల్ వారి జీవన విధానము, వారు వాడిన పరికరాలు, వస్తువులు ఎలా ఉన్నాయి, వేట పర్పస్ ఎలా చేసేవాళ్ళు, వేటాడడం, వాళ్ళు వస్తువులు ఎలా తయారు చేసుకున్నారు, అవి ఏ వస్తువులు, వేటిలతో తయారు చేసుకున్నారు అని, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, నృత్యాలు ఎంత బాగా తయారు చేశారో తెలుసా అండి. చెక్క మీద చక్కగా చెక్కి అక్కడ స్తంభం కనిపిస్తుంటే అది చెట్టుని ఎందుకు నరికారా అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే వాటి మీద ఆర్ట్ వేసి ఉంది, ఫేసెస్ చాలా బాగా అనిపించింది. వాళ్ళు కట్టుకున్న వాళ్ళకు ఉన్నటువంటి గుడిసెలు, గంపలు, చుట్టూ గుడిసె భలే అనిపించింది. అప్పట్లో వాళ్ళే కాదండి, మనకి బిల్డింగ్లు అవన్నీ లేనప్పుడు మనం కూడా అలాంటివే కట్టుకొని ఉన్నాము. వాళ్ళు పండించి అమ్మేవి ఈ విప్ప పువ్వు ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా అక్కడ పెట్టారు. ఏమేమి ఎలా ఉండేవి, మా దగ్గర ఎలా అమ్ముతారు, ఏమున్నాయి, మేమేం పండిస్తాము, వారు ఏం పండిస్తారు అన్నట్లుగా పెట్టారు. మేదర మంచం, అవన్నీ భలే అనిపించాయి చూస్తుంటే. అందులో కొన్ని మనం కూడా వాడేవే ఉన్నాయి. బుట్టలు, చాటలు, వాటి పేర్లతో సహా. కొన్ని పేర్లు మనకు తెలియవు, వాళ్ళు పలికే విధానము ఉంటుంది. మనకు తెలిసినవైనా వారు పలికే విధానం వేరు. అక్కడ కొమ్ము హెడ్స్ ఉన్నాయండి, పెట్టుకుంటే 10 రూపీస్ అట, ఫోటో దిగచ్చు చెప్పారు. మానికలు, కొలతలకు సంబంధించి చాలా రకాలు ఉన్నాయి. భలే బాగా అనిపించింది చూస్తుంటే, న్యాచురల్ ఫీలింగ్. వాళ్ళ ఆచార సాంప్రదాయాలకు సంబంధించి వారు ధరించే ఆభరణాలు చాలా ఉన్నాయి. ఒక సెల్ఫీ పాయింట్ ఉంది హార్ట్ సింబల్లో, అదొకటి బాగుంది. ఫుడ్ ఉంది, వాళ్ళు మంచి మంచి హట్స్ అరేంజ్ చేశారు. అక్కడే సిట్టింగ్ ఏరియా ఉంది, అక్కడ ఏదైనా ఫుడ్ లాంటిది వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం చేస్తున్నటువంటి ఫుడ్ కూడా ఉంది. అదన్నా చేయొచ్చు, తినచ్చు. చూశారు కదా అదంతా. దాన్ని చూసి నాకు కూడా ఎందుకో డాన్స్ చేయాలనిపించింది. అక్కడ ఫొటోస్ హడావిడి చూసి నేను కూడా ఒక చింది వేసేసాను. అదొక ఫుడ్ ఏరియా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే భద్రాచలం వాళ్ళు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళి చూసి రండి.